హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకోబోతున్నాము. అయితే కొన్ని యూనివర్సిటీలకు వచ్చేసి బీకామ్ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్కి కొంచెం సెమిస్టర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వీళ్ళకి సికి బీఎస్సీ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో ఉండొచ్చు, బీకామ్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ అలా ఉండొచ్చు. కాకపోతే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిగ్రీ ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ ఇది మెయిన్ అండి. ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్ అనేది టచ్ అవుతూ ఉంటుంది. అయితే మన సి ప్రోగ్రామింగ్ నేర్చుకునే ముందు కొంచెం హిస్టరీ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సి ప్రోగ్రామింగ్ యొక్క హిస్టరీ తెలుసుకున్న తర్వాత మనం సి ప్రోగ్రాంలోకి వెళ్దాము. నేను మొదటగా చెప్తున్నాను, హిస్టరీ అంటే థియరిటికల్గా నేను కొంచెమే చెప్తాను, మొత్తం నేను ప్రోగ్రామ్ పరంగా చెప్తాను. ఎందుకంటే సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి నేను ఇక్కడ థియరీ చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు థియరీ పార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది, తర్వాత ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మీకు డైరెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో పోయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మనం వీడియోలోకి వచ్చినట్లయితే హిస్టరీ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ ఇన్ 1972 బై డెనిస్ రిచార్డ్ ఎట్ బెల్ లైబ్రరీ ఆఫ్ టీ అండ్ టీ దట్ ఈజ్ అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ అనే లైబ్రరీలో, అంటే ఆ రీసెర్చ్ ల్యాబ్లో అనేది మనకి సి ప్రోగ్రామింగ్ అనే లైబ్రరీలో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెనిస్ రిచర్డ్ గారు మనకి డెవలప్ చేయడం జరిగింది. ఇది యూఎస్లో ఉంటుంది. లొకేటెడ్ ఇన్ ద యూఎస్, అంటే యునైటెడ్ స్టేట్ అమెరికా అని. అందులో అక్కడ మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. కొన్ని లాంగ్వేజెస్ అనేవి అక్కడక్కడ ఉంటాయి అక్కడే. డెనిస్ రిచర్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డెనిస్ రిచర్డ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది సి లాంగ్వేజ్. అంటే డెనిస్ రిచర్డ్ మనకి ఎలా తెలుసు అంటే సి లాంగ్వేజ్ యొక్క ఫౌండర్గా మనకు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, ఇట్ వాస్ డెవలప్డ్ టు ఓవర్కమ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ప్రీవియస్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ ఎఫ్బి అండ్ బీసీపీఎల్ ఎక్సెట్రా. అంటే ఇంతకు ముందు ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల యొక్క ప్రాబ్లమ్స్ని తగ్గిస్తూ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇనిషియెంట్లీ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ టు బి యూజ్డ్ ఇన్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ప్రారంభంలో, అంటే ఎప్పుడైతే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని స్టార్ట్ చేశారో అప్పుడు దీన్ని దేని మీద ఆధారపడి చేశారంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి చేశారు. దాన్ని యూజ్ చేసుకొని చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ఇన్హాట్స్ అంటే కలుపుకోవడం. ఇన్హాట్స్ మెనీ ఫీచర్స్ ఆఫ్ ప్రీవియస్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ ఎఫ్బి అండ్ బీసీపీఎల్ అంటే బేసిక్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అర్థం అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, లాంగ్వేజెస్. అలాగే మీకు చిన్న వ్యూ అనేది ఇస్తాను. ఏంటంటే అసలు లాంగ్వేజెస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఏ ఇయర్లో నుంచి వస్తున్నాయి చూసుకున్నప్పటికీ అల్గోల్ అని ALGOL, అంటే దీనికి నేను ప్రొనౌన్సియేషన్స్లో కొన్ని ప్రాబ్లం ఉంటాయి చూసుకోండి, ఇవి పలుకడానికి కూడా ఇబ్బందిగానే ఉంటాయి. ఇది వచ్చేసి 1960లో అనేది మనకి క్రియేట్ చేయడం జరిగింది. డెవలప్డ్ చేసింది ఎవరంటే నేషనల్ గ్రూప్స్ అండి. నేషనల్ గ్రూప్ అంటే ఇంటర్నేషనల్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి డెవలప్ అయిన లాంగ్వేజ్ ఏంటంటే బీసీపీఎల్, అంటే బేసిక్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని వచ్చేసి 1967లో మార్టిన్ రిచర్డ్ అనేవాళ్ళు మనకి క్రియేట్ చేయడం జరిగింది, డెవలపర్ అనేవాళ్ళు. తర్వాత బి లాంగ్వేజ్ వచ్చేసి 1970లో కెన్ థామ్సన్ అనే వ్యక్తి మనకి క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ట్రెడిషనల్ సి లాంగ్వేజ్, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు నేర్చుకోబోయే సి లాంగ్వేజ్ ఇది 1972లో డెనిస్ రిచర్డ్ అనే వ్యక్తి క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత లాంగ్వేజ్ అంటే తను డెనిస్ రిచర్డ్ అండ్ తన ఫ్రెండ్ కలిసి ఇంకొక లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఒక 6 years తర్వాత, అంటే 1978 తర్వాత అనేది ఒక లాంగ్వేజ్ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి పేరు వచ్చేసి KNRC, అంటే వాళ్ళ పేర్లు వచ్చేలా పెట్టుకున్నారు, కెర్నిగన్ అండ్ డెనిస్ రిచర్డ్ అని పేర్లు వచ్చేలాగా పెట్టుకున్నారు. కెర్నిగన్ అండ్ రిచర్డ్ అండ్ సి లాంగ్వేజ్ అని పెట్టుకున్నారు. ఇదండి హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్కి. మనకు ఈ ఎగ్జామ్స్లో రాయడానికి ఇంతకన్నా ఎక్కువ అయితే పర్లేదు, అవసరమే లేదు. తర్వాత వచ్చేసి జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చినప్పుడు నేను ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డెప్త్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంచెం
రఫ్గానే చెప్తున్నాను, ఇది మీరు చూసుకోవాలి. మరి కామెంట్లో మళ్ళీ వేసుకోవద్దు బ్రో నాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదని. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళినట్లయితే ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ వచ్చేసి సింపుల్ అని ఎలా అంటున్నామంటే ఇట్స్ ప్రొవైడ్స్ ద స్ట్రక్చర్ అప్రోచ్. అంటే ఇది ఒక స్ట్రక్చర్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం అనేది ఉంది, దాన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తే అంటే మనకి ప్రాబ్లమ్ని ఎక్కడ స్టార్ట్ చేసినా మధ్యలో ఆపామనుకోండి మళ్ళీ దాని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే దానికి కష్టం అవుతుంది. అలాంటిది ప్రాబ్లమ్స్ అంటే లాస్ట్గా మనకి సి ప్రోగ్రామ్ రాకముందు అలా ఉండేది. మిషనరీ లాంగ్వేజెస్ అలాగే బీసీఎల్ లాంగ్వేజెస్ అనేవి అలా ఉండేవి. ఏమైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే టాప్ టు బాటమ్ అనేది చెక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక్కడికి వచ్చేటప్పటికి సి లాంగ్వేజెస్లో ఈ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందంటే సింపుల్గా మనం పెద్ద ప్రాబ్లమ్ని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. పార్ట్స్ వైజ్గా డెవలప్ చేసేసుకొని ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్గా ఎలా పార్ట్స్ వైజ్గా చేస్తారంటే ఫంక్షన్స్ యూస్ చేసుకుంటారు. ఫంక్షన్స్ ద్వారా మనం దీన్ని పార్ట్స్ వైజ్గా అంటే ప్రోగ్రామ్ని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. అలాగే మిషన్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబుల్. అంటే ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మిషన్ ఇండిపెండెంట్గా ఉంటుంది, అలాగే పోర్టబుల్గా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. సి లాంగ్వేజ్ ప్రొవైడ్స్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ డిఫరెంట్ మిషన్స్ విత్ సమ్ మిషన్స్ స్పెసిఫిక్ చేంజెస్. చిన్న చేంజెస్ చేసేసి వాటి మిషన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్లో మనకి మన ప్రోగ్రామ్ అనేది ఇన్స్టాల్ చేయడానికి చాలా పోర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చేయడానికి తయారు చేయబడింది. అదేవిధంగా ఇది వచ్చేసి హై లెవెల్ ప్రోగ్రామ్ యొక్క ఫీచర్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది సి లాంగ్వేజ్ అనేది. అందువల్ల మనం దీన్ని మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క అని కూడా అనుకోవచ్చు. ఇది ఒక ఫీచర్గా చెప్పుకోవచ్చు. ఇలా లో లాంగ్వేజ్లో మనం క్రియేట్ చేసింది లో లాంగ్వేజ్కి సరిపోయేలాగా, కాకపోతే అది హై లెవెల్ ఫీచర్స్కి అంటే హై లెవెల్ లాంగ్వేజ్ సరిపోయేలాగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా చెప్పుకోవచ్చు. అలాగే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే స్ట్రక్చర్ వైజ్గా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా పార్ట్స్ వైజ్గా అంటే ఫంక్షన్స్ అరేస్ ఇలాంటివన్నీ యూజ్ చేసేసుకుని ఒక స్ట్రక్చర్ అనేది మనకి సి ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసేసుకుని ఇది ఒక ఫీచర్ అండి. అలాగే రిచ్ లైబ్రరీ. సి ప్రొవైడ్స్ ఏ లాట్స్ ఆఫ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ దట్ మేక్ ద డెవలప్మెంట్ ఫాస్ట్. అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంత ఫాస్ట్గా అనేది పాపులర్ అవడానికి కారణం ఏంటంటే రిచ్ లైబ్రరీ అండి. ఇందులో వచ్చేసి వాళ్ళు లాట్ ఆఫ్ యాక్షన్స్ అనేవి అంటే లాట్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి వాళ్ళు ఫ్రీ డిఫైన్డ్గా ఇవ్వడం జరిగింది. వాటిని వాళ్ళు ముందుగా క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఉపయోగపడిందంటే డెవలప్మెంట్ టైంలో చాలా స్పీడ్గా అనేది మనం ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి అలాగే విధంగా మన ఎగ్జిక్యూషన్ టైం కూడా పెంచుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఇది ఒక మంచి ఫ్యూచర్గా చెప్పుకోవచ్చు. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి ఉండడం వల్ల దీన్ని రిచ్ లైబ్రరీ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ మేనేజ్మెంట్ వచ్చేసి సి లాంగ్వేజ్ ప్రొవైడ్స్ డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటారు. డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటే మెమొరీ అలొకేషన్ ఎనీ టైమ్ ఆఫ్ ది. ఇప్పుడు ఎలా చెప్పాలంటే మనం మెమొరీని ఫ్రీగా అనేది అలొకేట్ చేయొచ్చు. ఏ టైంలో అయినా మన ప్రోగ్రామ్ని కాల్ చేసే సమయంలో మెమొరీని అలొకేట్ చేయొచ్చు. అలొకేట్ అంటే దానికి కేటాయించడం జరగచ్చు. ఇది మనకి మెమొరీ మేనేజ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది, ఒకసారి గమనించుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫాస్ట్ స్పీడ్ అంటే కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపేర్ చేసుకునేటప్పటికీ ఇది ఒక బెస్ట్ స్పీడ్తో అంటే అక్యురసీగా మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. ఎప్పుడంటే కంపైలేషన్స్ టైంలో ఎగ్జిక్యూషన్స్ టైంలో మనకి రిజల్ట్స్ అనేవి చాలా క్విక్గా అనేది చూపిస్తుంది. మనం వెంటనే చేసుకోవడానికి సి లాంగ్వేజ్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది కంపేర్ టు బిఫోర్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే. అలాగే పాయింటర్స్ అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి. ఈ పాయింటర్స్ ద్వారా మనం డైరెక్ట్ అనేది ఇంటరాక్ట్ అవుతాం. ఎవరితో? మెమొరీతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి దీన్ని పాయింటర్స్ అనేది యూజ్ చేస్తాము. ఈ సి లాంగ్వేజ్
ఇంత పాపులర్ అవడానికి కూడా ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు, ఇది ఒక ఫీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. పాయింటర్స్ అంటే మెమోరీస్, ఇప్పుడు పైన చెప్పాను కదా, మెమోరీ మేనేజ్మెంట్లో మెమోరీని మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఫ్రీగా అనేది అలొకేట్ చేసుకోవచ్చు. అలొకేషన్ అంటే మనం ప్రొనౌన్సియేషన్స్లో కొంచెం ప్రాబ్లం ఉంటాయి, మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలో అలొకేషన్ చేస్తాము. అలొకేషన్ చేసినప్పుడు ఇలాంటివి డైరెక్ట్ అనేది మెమొరీతో ఇంటరాక్ట్ అవుతాము. ఎలాంటి టైంలో వీ క్యాన్ యూజ్ అరేస్ కానివ్వండి, స్ట్రక్చర్ అనే కీ ఫంక్షన్ యూజ్ చేసినా లేదా ఫంక్షన్స్ని యూజ్ చేసినా ఇలాంటి టైంలలో మన పాయింటర్స్ యూజ్ చేసుకొని డైరెక్ట్ అనేది మెమొరీతో ఇంటరాక్ట్ అవుతాము డైరెక్ట్లీ. అలాగే రిక్రూషన్ ప్రొనౌన్సియేషన్ ఒకలో రిక్రూషన్స్ అంటే పునరావృతమయ్యే ఫంక్షన్స్లో ఫంక్షన్స్ రాసుకోవచ్చు అండి. ఫంక్షన్స్తో ఫంక్షన్స్ అంటే ప్రతిసారి ప్రోగ్రామ్ని రాస్తూ ఉంటే మెమొరీ అండ్ సైజ్ అనేది పెరిగిపోతుంది. మనం రీయూజ్డ్ కంటెంట్ని పెడుతూ ఉంటాం, అంటే ఒకే ప్రోగ్రామ్ని మళ్ళీ యూజ్ చేసుకునేలాగా సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనేది మనకు ప్రొవైడ్ జరిగింది. అలాగే ఎక్స్టెన్సిబుల్ అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అండి. దీంట్లో మనకి కొత్త ఫీచర్స్ని యాడ్ చేసుకోవచ్చు, కొత్త ఫీచర్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, మనం దాన్ని డెవలప్ చేసుకునే పర్మిషన్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఫ్యూచర్గా చెప్పుకోవచ్చు సి లాంగ్వేజ్కి. ఈ 10 యొక్క ఫీచర్స్కి సంబంధించిన నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చేటప్పటికి స్ట్రక్చర్ ఆఫ్ స్వీస్ ప్రోగ్రామింగ్కి వచ్చినట్లయితే మనకి ఈ స్ట్రక్చర్ చూసుకోండి. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రాము అలాగే స్ట్రక్చర్ కూడా తీసుకొచ్చేస్తాను. మనకి వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంటుంది, అలాగే లింకేజ్ సెక్షన్ అంటారు, లేకపోతే లింక్ ప్యాకేజ్ సెక్షన్ అంటారు. ఇది మనకి సెకండ్ సెక్షను. అలాగే డెఫినేషన్ సెక్షన్, అలాగే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ సెక్షన్, అలాగే లోకల్ డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటబుల్ కోడ్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ వచ్చేసి ఫంక్షన్స్ అని మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు. సబ్ ప్రోగ్రామ్ ఫంక్షన్స్. అసలు చూసుకుందాం డిక్లరేషన్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్లో వచ్చేసి మనం ప్రోగ్రామ్ గురించి ఏం రాస్తున్నామో, ఏం చెప్పాలనుకుంటున్నామో అనేది డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం రాయడం జరుగుతుంది. ఇది డాక్యుమెంటేషన్ సెక్షన్కి ఇంకొక పేరు ఉంటుంది, అది కామెంట్ లైన్ సెక్షన్ అంటాము. కామెంట్ లైన్ సెక్షన్లో మనం అక్కడ ఏమి చెప్తున్నామో మనం దానికి సంబంధించిన అనేది ఒక సెక్షన్ ద్వారా మనం చెప్తాము, దాన్ని కామెంట్ లైన్ సెక్షన్ లేదా డాక్యుమెంటేషన్ చెప్తాము. ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏరియా అండ్ పారామీటర్ ఆఫ్ సర్కిల్ అనేది కనుక్కుంటున్నామని ఇక్కడ చెప్తున్నాము. దీనికి వచ్చేసి తర్వాత నెక్స్ట్ లింక్ ప్యాకేజ్ సెక్షన్ అంటాము, లింకేజ్ సెక్షన్ అంటాము. ఇక్కడ వచ్చేసి హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ అని లెస్ దెన్ గ్రేటర్ దెన్ అని పెట్టాము. ఇక్కడ మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఉండవలసిన లైబ్రరీ హెడర్ ఫైల్ అనేది లైబ్రరీ హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్ ఖచ్చితంగా ఉండాలి. మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫైల్ అనేది మిస్ అయినట్లయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది, ఇక్కడికే ఎర్రర్ చూపించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి డెఫినేషన్ సెక్షన్ వచ్చేసి ఇది ఒక స్టేట్మెంట్ కాదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఇది మనం డిఫైన్గా అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇవ్వడానికి దీన్ని యూజ్ చేస్తాము. కాన్స్టెంట్గా అంటే ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు డిఫైన్ అని ఇచ్చాము, ఇది ఒక డేటా టైప్ అండి. డిఫైన్ చేసేసాము, పిఐ అని పెట్టాము, 3.1415 అని ఇచ్చాము కదా. దీనికి అర్థం ఏంటంటే ఇది ఒక డిఫైన్ సెక్షన్, అంటే ఈ కాన్స్టెంట్ని క్రియేట్ చేయడానికి, ఈ కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్గా ఒక వాల్యూని మనం క్రియేట్ చేయడానికి దీన్ని క్రియేట్ చేసాము. ఈ వాల్యూ అంటే పిఐ అనే వేరియబుల్ని మనం ఎక్కడైనా కాల్ చేసినట్లయితే ఈ వాల్యూనే చూపించడం జరుగుతుంది. ఇది మనకి స్టేట్మెంట్ కాదు, ప్రోగ్రాంలో ఖచ్చితంగా రాయాల్సిన అవసరం లేదు. కొంతమంది అడుగుతారు డెఫినేషన్ సెక్షన్ అసలు ఎవరు రాయరు కదా, మీరేంటి అది ఇది అని, కానీ రాయాల్సిన అవసరం లేదు. మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే రాయాలి, దాన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటే ఏంటి అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటే మనకి బయట వేరియబుల్కి యొక్క క్రియేషన్ అనేది జరిగిపోయినట్లయితే, వేరియబుల్ అంటే ఇక్కడ మనం మెమరీ అలొకేషన్ జరిగిపోయినట్లయితే, మీకు ఎగ్జాంపుల్ ద్వారా నేను ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చూద్దాము. ఈ ప్రాబ్లం అయిన తర్వాత అంటే ఈ లెసన్స్ అని అంటే థియరిటికల్ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత మనం
డైరెక్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అన్నది. ఇక్కడ వచ్చేసి మనకు గ్లోబల్ డిక్లరేషన్ అంటే వేరియబుల్ డిక్లరేషన్ అన్నాము. దీనికి వచ్చి ఇలాగా మనకి బయట ఈ మెయిన్ ప్రోగ్రామ్కి బయట కానీ డిక్లరేషన్ కానీ చేసినట్లయితే, అంటే ఇక్కడ ఫ్లోట్ అని ఇచ్చాము, ఫ్లోట్ కాకుండా ఇంట్ కానీ డబుల్ కానివ్వండి ఇవన్నీ ఇచ్చినట్లయితే మనం ఈ ప్రోగ్రామ్ ఎండే లోపల ఎక్కడైనా దాన్ని యాక్సెస్ చేసుకునే పర్మిషన్ అనేది ఉంటుంది. దాన్ని ఎక్కడైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రోగ్రాంలో. ఇక్కడ చూడండి, రేడియమ్స్ అనేదాన్ని ఎక్కడైనా ఏరియా అనేది కానివ్వండి మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ అని అంటాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ సెక్షన్ అంటాము. దీని వచ్చేసి మనం ముందుగా డేటా టైప్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ అని పెట్టుకుంటాము. కొంతమంది వచ్చేసి ఇది యూజర్ డిఫైన్డ్ నేమ్ అండి. చాలామంది అడుగుతుంటారు మెయిన్ అనే పెడతారు, మిగతా పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని. ఇక్కడ మెయిన్ కాకుండా ఇంకేమైనా పెట్టుకోవచ్చు. ఇది యూజర్ డిఫైన్డ్ నేమ్ అండి. మనకి మామూలుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పించేటప్పుడు ఈ మెయిన్ అనే పదం అనేది అందరికి అర్థమవుతుంది, గుర్తుంటుంది, అందరూ ఒకటే ఫాలో అవుతారని చెప్తారు. ఈ 2 పారాంథసిస్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఓపెన్ చేయాలి. ఇవి మనకి మెమొరీని అలొకేట్ చేస్తుంది. అలొకేషన్ అంటే మనకి కేటాయిస్తుంది ఈ ప్రోగ్రామ్కి సంబంధించి. ఇంకా అక్కడి నుంచి మనకి స్టెప్ బై స్టెప్ ఇక్కడ లైబ్రరీ సెక్షన్ నుంచి ఓ గ్లోబల్ డిక్లరేషన్, అలాగే డెఫినేషన్ నుంచి గ్లోబల్ డిక్లరేషన్, అలాగే మెయిన్ ఫంక్షన్లోకి వచ్చి చెక్ చేసుకుంటుంది ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. తర్వాత ప్రోగ్రాంలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గ్లోబల్ డిక్లరేషన్ అనేది చూసాము. తర్వాత నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ మెయిన్ ప్రోగ్రామ్ లోపల కానీ డిక్లరేషన్ చేసినట్లయితే, డిక్లరేషన్ అంటే ఒక డేటా టైప్కి నేమ్ ఇవ్వడము. అంటే ఇక్కడ డేటా టైప్కి నేమ్ వేరియబుల్ని ఇవ్వడం అంటే మనం ఒక మెమొరీ లొకేషన్ని క్రియేట్ చేయడము. మెమొరీ లొకేషన్ సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు నేను చెప్తాను దానికి సంబంధించిన వివరంగా. మొదటికి ఇది చూడండి, ఫ్లోట్ అనేది ఒక డేటా టైపు, ఏ అనేది వేరియబుల్ అంటే ఏ అనే ఒక లొకేషన్, దాంట్లో వాల్యూ ఏమీ లేదు. మనం ఇక్కడ ఓన్లీ మెమొరీ లొకేషన్ పెట్టాము, క్రియేట్ చేసుకున్నాము, దానికి నేమ్ పెట్టాము అంతే. తర్వాత ప్రింట్ ఎఫ్ అంటే మనకి అది అవుట్పుట్గా చూపించేది. దీని లోపల మనం ఏదైతే డబుల్ కోట్స్లో రాస్తామో అది మనకి స్క్రీన్ మీద కమాండ్ బోర్డ్ మీద చూపించడం జరుగుతుంది. అలాగే స్కాన్ఎఫ్ ఇది చెప్తున్నాం, ఇక్కడ రేడియస్ అని ఎంటర్ రేడియస్ అనేది మనం అడిగాము, వాళ్ళు ఎవరైతే యూజర్ ఉంటారో వాళ్ళు ఇక్కడ మనకి ఎంటర్ చేయడం జరుగుతుంది. యూజర్ దానికి వచ్చేసి స్కాన్ఎఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. స్కాన్ఎఫ్ అంటే స్కాన్ ఫైల్ అని అర్థమండి. ఈ రేడియస్కి సంబంధించిన వాల్యూ యూజ్ చేసాము. ఇది ప్రాబ్లమ్స్లోకి వెళ్ళేటప్పుడు 1 by 1 అర్థం చేసుకుందాము. ఈ పర్సంటేజ్ ఎఫ్ ఎందుకు వచ్చింది, డబుల్ కోట్స్ ఎందుకు వచ్చాయి, కామాలు ఎందుకు వచ్చాయి, అంటే ఎందుకు వచ్చాయి, క్వశ్చన్స్ ఏమి అడుగుతాం ముందు చెప్తున్నాను. అలాగే ఇక్కడ మనం డిక్లరేషన్స్ చేస్తున్నాం, అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తున్నాము డేటా. ఇక్కడ ఫ్లోట్ వేరియబుల్కి ఈక్వల్స్ టు ఏరియా అని ఇచ్చాము. ఏరియా అంటే ఇక్కడ ఫ్లోట్కి సంబంధించింది కదా, ఈ దీంట్లో వాల్యూని దీంట్లోకి అసైన్ చేసేసాము. పి అంటే పారామీటర్స్ అని చెప్పి దీంట్లో వాల్యూని దీంట్లోకి అసైన్ చేసాము. ప్రింట్ ఎఫ్ ఇచ్చేసి ఏ వాల్యూని ఇవ్వడం జరిగింది, ఏ వాల్యూ ఎక్కడ ఎంత ఇస్తామో దానికి ఇస్తాము. ఇలా అవుతుంది, ఇది ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసినట్లయితే మనకి మెయిన్ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫంక్షన్, అంటే అదర్ ప్రోగ్రామ్ సెక్షన్ అన్నాం కదా, ఫంక్షన్స్ ద్వారా ఫ్లోట్ ఏరియాని యూజ్ చేసేసుకొని రిటర్న్ పిఐ అంటే ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఇంటూ రేడియస్ ఇక్కడ యూజర్ ఇచ్చేది, అలాగే రేడియస్ అంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఇక్కడ మనం ఇంటూ చేసినట్లయితే మనకి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే దీని మొత్తానికి ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంటుంది, లైబ్రరీ సెక్షన్ ఉంటుంది, డెఫినేషన్ సెక్షన్. మనం ఏదైనా కాన్స్టెంట్ లేదా ఒక వేరియబుల్ని కాన్స్టెంట్గా ప్రోగ్రామ్ మొత్తం యూజ్ చేయాలనుకుంటే దాని వాల్యూని మార్చకుండా ఇలా డెఫినేషన్ సెక్షన్లో ఇస్తాము. గ్లోబల్ డిక్లరేషన్ అనేది ఇలా చేస్తాము. మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇలా రాసుకుంటాము. ఖచ్చితంగా డేటా టైప్ ఉండాలి. ఇది మెయిన్ అనేది యూజర్ డిఫైన్డ్, మనం డిసైడ్ చేస్తాము. పారాంథసిస్ పెట్టుకోవాలి, అప్పుడు మనకి మెమరీ అనేది అలొకేషన్ అవుతుంది అంటే ఈ ప్రోగ్రామ్కి. తర్వాత లోపల లోకల్ డిక్లరేషన్ అంటే వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రింట్ ఎఫ్ అంటే మనం డిస్ప్లే అవ్వడానికి, అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడానికి మనం చూపిస్తాము. స్కాన్ ఎఫ్ అంటే యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకోవడానికి, అలాగే చిన్న లాజికల్ ఆపరేషన్స్ చేసి మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫంక్షన్స్ యూజ్ చేసేసి ప్రోగ్రామ్ని ఎక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అని ఈ ప్రోగ్రాంలో నేను చెప్పడం జరుగుతుంది. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం వీడియోలు ఎంతైనా
ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఏ సి ప్రోగ్రామింగ్ ఇన్ సి ఏ ప్రోగ్రామింగ్ ఇన్ సి కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ సి. ఇందులో వచ్చేసి మనం ప్రోగ్రామ్ రాసాము, కరెక్టే బ్రో, మనం చాలా ప్రాక్టీస్ చేసేసి రాసాము. మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని ఎలా సేవ్ చేయాలి, సేవ్ చేసిన తర్వాత ఎలా మారుతుంది ఏంటి అని చూసుకునేటప్పటికీ ఇది మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్గా రావచ్చు, లేకపోతే 5 మార్క్స్ క్వశ్చన్స్గా రావచ్చు. మొదటగా మనకి మార్క్స్ ఇక్కడ సంబంధం లేకుండా డైరెక్ట్ కంటెంట్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. మనం వచ్చేసి మనం ఏమైనా ప్రోగ్రామ్ రాసినట్లయితే దాన్ని మనం సోర్స్ కోడ్ అంటాము. సోర్స్ కోడ్ని మనం సేవ్ చేయాలంటే F2 కీని కానీ మనం ఒక ఫంక్షనల్ కీస్ ఉంటాయి కదా, F1 నుంచి F12 వరకు, దాంట్లో వచ్చేసి F2 కీ కానీ క్లిక్ చేసినట్లయితే మనకి ఒక ఫైల్ నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి మనం మణికృష్ణ క్యాంపస్ అనేసి నేమ్ ఇచ్చినట్లయితే డాట్ అంటే ఎంటర్ కొట్టినట్లయితే మనకి మణికృష్ణ క్యాంపస్ డాట్ సి అనే ఒక సోర్స్ కోడ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మనం కంపైల్ చేయాలి. కంపైల్ చేయడం అంటే ఆబ్జెక్ట్ కోడ్ని మార్చడం, ఆబ్జెక్ట్ కోడ్గా మార్చడం, అంటే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మార్చడం. ఆల్ట్ F9 పట్టుకున్నట్లయితే మనకి ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఆల్ట్ F9 కానీ మనం ఒకటేసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఆబ్జెక్టివ్ ఫైల్ అనేది కంపైల్ అవుతుంది. అలాంటి టైంలో మనకు వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫైల్ క్రియేట్ అయినప్పుడే మనకి ప్రోగ్రాంలో ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే పలానా లైన్లో ఈ వర్డ్ దగ్గర మనకి పారాంథసిస్ లేకపోతే డబుల్ కోట్స్ లేదా మనం సెమీకోలన్స్ ఏమైనా మర్చిపోయినా అలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. ఎర్రర్స్ అని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎర్రర్స్ కానీ మిస్ అయిపోయినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పార్ట్లోకి వస్తాం. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఇక్కడ కంప్యూటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, కంట్రోల్ F9 కొట్టినట్లయితే మనకి అది అనేది ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడానికి ఆన్సర్ రాసిస్తుంది కదా కంప్యూటరు. అలాగా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం కంట్రోల్ F9 క్లిక్ చేస్తాము. తర్వాత మనకి ప్రోగ్రామ్ని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి మనకి ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా మొత్తం చూసేసి మనకి ఆన్సర్ అనేది ఇస్తుంది. ఆ ఆన్సర్ అనేది మనం అడిగితే కానీ ఇవ్వదండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి EX ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. మొదటగా మనం C.C అనేది మనం సేవ్ చేసాము. దాన్ని వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫైల్లోకి చేంజ్ చేసాము, అంటే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి చేంజ్ చేసాము. ఇందులో మనకి అప్పుడు కూడా చెక్ చేస్తుంది ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్లోకి అంటే ఎగ్జిక్యూటబుల్ అంటే ప్రోగ్రామ్ని మనం రన్ చేసినప్పుడు దాంట్లో ఉన్న రిజల్ట్స్ అనేది మనం చూడటానికి ఉపయోగిస్తాము. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసాము, లెక్క అనేది అది క్యాల్కులేట్ చేసేసింది. మనం దాన్ని చూడాలనుకున్నట్లయితే ఆల్ట్ F5 కానీ మనం క్లిక్ చేసినట్లయితే F5 అని క్లిక్ చేసినట్లయితే అవుట్పుట్ అనేది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అంటే ఇది కంపైలింగ్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ కానివ్వండి, అంతా మన యూజర్ ద్వారానే జరగాల్సిన ప్రక్రియ. దానికి సంబంధించిన నోట్స్ ఇదండి. దీనికి సంబంధించిన నోట్స్ కావాలనుకునేది డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ ఇస్తాను. ఆ వెబ్సైట్లో వేసి మీరు క్లిక్ చేసేసి చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లేదా ఎక్కడైనా మీకు ఎక్స్ప్లెనేషన్లో ప్రాబ్లం ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఆ ఎక్స్ప్లెనేషన్లో ప్రాబ్లమ్ని నెక్స్ట్ రిపీట్ కాకుండా నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.